హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నాను. ఇదిగోండి మేము ఒక రిసెప్షన్కి వెళ్తున్నామండి హైదరాబాదు. దాని గురించి ట్రైన్ కానీ పాలకు మెంతికూరనండి నేను పరోటా చేస్తున్నాను. ఇది ప్రయాణాలకు చాలా మెత్తగా ఉంటుంది. ఇది టేస్ట్గా కూడా ఉంటుంది. దీంట్లోనే ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా మనము. అందుకరించి ఇది ఉంటుందండి. ఇది 3 రోజులైనా ఉంటుంది. ఉల్లిపాయ వేయకంటుంటే ఈరోజు మేము నైట్కే కాబట్టి అందు గురించని ఉల్లిపాయ వేస్తున్నానండి. దీంతో ఇంకా అసలు ఇంకే కూర అవసరం లేదు. పెరుగు పచ్చడి కానీ ఏదైనా నంచుకోవచ్చండి. కూర కూడా నంచుకోవచ్చు. పెరుగుతోటి మిరియాల పొడి వేసి అది కూడా నంచుకోవచ్చండి. ఇదిగోండి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక పెద్ద పాలకూర కట్టండి, కొంచెం మెంతికూర, కొంచెం ధనియా అండి. ఇవన్నీ చిన్నగా కట్ చేసేసానమాట. కట్ చేసేసి పిండిలోను కొంచెం ఉప్పు, కారం అండి, కొంచెం నెయ్యి అండి. నెయ్యి వేస్తే ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కదా. కొంచెం జీలకర్ర అండి, కొంచెం వాము, ఎందుకంటే డైజెషన్ అవ్వడానికి. ఇదండి కొంచెం ఇంగువండి, కొంచెం పసుపు అండి, ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ లాంగ్గా తీసుకొని వెళ్ళాలంటే ఉల్లిపాయ వేయకూడదండి. ఇది ఎన్ని రోజులని ఉంటుంది. ఈ పిండిలోనే నేను శనగలు అవన్నీ వేసాను కదండి. లేకపోతే మామూలు పిండిలోనైతే కొంచెం దీంట్లో 2 కప్పులు శనగపిండికి పావు కప్పు గోధుమ పిండికి 2 కప్పులు గోధుమ పిండికి ఓ పావు కప్పు శనగపిండి వేయాలండి. వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇవన్నీ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం నాననివ్వాలి. ఇదిగోండి ఇదిగో ఇలా చేశాను కదా. ఇదిగోండి ఇలా చపాతీ ఇలాగండి. ఇదిగో ఇదంతా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి అసలు. ఇది ప్రయాణాలకి బాగుంటుందండి. ఇది గుజరాత్లోను ఆటలో అక్కడ యూపీలోను ఆటలో తాప్లా అంటారండి. ఇది చాలా 3-4 రోజులు ఉంటుందండి, అసలు పాడవదు. నేను ఇలా సిమ్లో పెట్టాను కదా. ఇలాగని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇది ప్రయాణాలకి చాలా ఇదిగా ఉంటుంది. బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. తినడానికి కూడా ఉప్పు అన్నీ వేస్తాం కదండి, అంత బాగుంటుంది అనమాట. ఇలా పల్చగా వస్తే మనం ఎంత పల్చగా చేసుకోవాలో చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు మనకి. ఆయిల్ తక్కువ అసలు వేగిపోయినా కూడా పర్వాలేదండి. అసలు కొంచెం లైట్గా వేస్తే చాలు. ఆయిల్ తక్కువ తిన్న వాళ్ళు ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి ఎర్రగా కాలిన తర్వాత దీంట్లోనే ఇదిగోండి ఇలా కాలిపోద్ది అనమాట. ఇది నైట్ టిఫిన్కి అవ్వండి, ఎక్కడైనా మనము లంచ్ బాక్సులకి పిల్లలకు కూడా ఇలా చుట్టుకొని తినేస్తారండి. ఇది చాలా ఈజీ కూడా. అసలు అన్ని ప్రోటీన్స్ వెళ్తాయి. పిల్లలు ఈ ఆకుకూరలు తినరు కదా, దాని నుంచి అనేసి ఇదిగోండి ఇలాగ అనమాట. ఇదండి. తర్వాత ఇదిగోండి క్యాలీఫ్లవరు, బఠానీ. ఇదిగోండి క్యాలీఫ్లవరు బఠానీ అనండి కూర చేశాను అనమాట. ఇప్పుడు పచ్చ బఠానీలు దొరుకుతున్నాయి కదా. ఇలాగైతే దాంతో నంచుకొని తిని వచ్చండి. ట్రావెల్కి ఇది ఉంటుంది, నైట్కే కదా. టమాటా అది వేసి ఇప్పుడు ఇదండి మాది. మీకు నచ్చితే ఇది మంచిదండి. అసలు ఇది అందరికీ తినొచ్చండి సాఫ్ట్గా. ఈ జెంట్స్కి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది చేసి వచ్చండి. చేసిస్తే వాళ్ళు ఇలా చుట్టుకొని తినే పిల్లలు కూడా దీంట్లో కొంచెం బటర్ రాసి ఇచ్చేసినా కూడానండి తినేస్తారు వాళ్ళకి చేతులు పట్టుకొని. ఇది చాలా హెవీ కదా కాబట్టి పిల్లలకి మంచిది, ఆకలి కూడా వేయదు. అన్ని ప్రోటీన్స్ దీంట్లో ఉన్నాయండి. దాని నుంచి పిల్లలకి చాలా మంచిది. ఆకుకూరలు తిన్న పిల్లలకి ఇలాగేసి చేసి పెట్టామంటే చాలా టేస్టీగా తినేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గోబీ పరోటా, మేతి పరోటా అన్నీ కూడా చేసి చూపెడతానండి. ఏ పరోటాలైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.